హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ని పైథాన్లో ఎలా ఇస్తామనేది చూద్దాము. వేరియబుల్స్లో మనకు ఎల్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూని ఎల్ వాల్యూస్ అని, రైట్ సైడ్ ఉండే వాల్యూస్ని ఆర్ వాల్యూస్ అని చెప్తాము. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న ప్రింట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి ఎక్స్ అని ఇస్తున్నాను. అంటే ఇది మనకు లెఫ్ట్ వాల్యూ అవుతుంది. ఈ లెఫ్ట్ వాల్యూకి రైట్ వాల్యూ ఉన్నప్పుడే మన వేరియబుల్ అనేది వర్క్ అవుతుంది. అందుకోసం x = 20 ఇస్తున్నాను. ప్రింట్ ఎక్స్ వాల్యూ ఎంతో ప్రింట్ చేయమని ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే 20 అని చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరియబుల్ని ప్రొవైడ్ చేస్తాను. x = 0 ఇస్తున్నాను. 0 కూడా మనకు వర్క్ అవుతుంది. ప్రింట్ ఎక్స్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే లేటెస్ట్గా ఉంటుందో దానిని మనకు ప్రింట్ చేసి చూపిస్తుంది పైథాన్ అనేది. ఇక్కడ మనకు దీనిని డైనమిక్ చేంజింగ్ అని కూడా చెప్తాము. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూను 20గా చేంజ్ చేశాను. ప్రింట్ ఎక్స్కి ఇచ్చినప్పుడు 20ని ప్రింట్ చేస్తుంది. పైథాన్ మనకు ఆల్ సింబల్స్ని యూజ్ చేసుకుంటుంది. ఇదే వీడియోలో ఇంటీజర్స్, ఫ్లోట్ పాయింట్స్ ఎలా ఇస్తామో కూడా చూద్దాము. ఇప్పుడు ఎక్స్ వాల్యూని 10గా చేంజ్ చేస్తున్నాను. ప్రింట్ ఎక్స్ వాల్యూ 10 అయింది. అంటే లేటెస్ట్ వాల్యూ వచ్చేసి 10 ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ ఇస్తున్నాను. x = స్ట్రింగ్ ఎప్పుడు కోట్స్లోనే ఇవ్వాలి. డబుల్ కోట్స్ కానీ, సింగిల్ కోట్ కానీ, ట్రిపుల్ కోట్స్ కానీ. హలో వరల్డ్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయమంటే ప్రింట్ ఎక్స్ ఇచ్చినప్పుడు హలో వరల్డ్ అని మనం ఏ కంటెంట్ ఇచ్చామో ఎక్స్కి అదే కంటెంట్ని చూపిస్తుంది. ఇక్కడ అంటే మనకు ఇంటీజర్స్ యూజ్ అవుతాయి, ఫ్లోట్ పాయింట్ యూజ్ అవుతుంది, స్ట్రింగ్ యూజ్ అవుతుంది వేరియబుల్స్లో. ఇప్పుడు y వాల్యూ 0 ఇస్తున్నాను. y = x/2 అని ఇస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ అయితే చూస్తున్నాను. ఇక్కడ y వాల్యూ వచ్చేసి x/2 అంటే x స్ట్రింగ్లో ఉంది. 2 అని ఇచ్చినప్పుడు ఇది రాంగ్గా చూపిస్తుంది. అదే మీరు x వాల్యూని ఇంటీజర్లో పెట్టుకొని చేసినట్లయితే పైథాన్ దానిని యాక్సెప్ట్ చేస్తుంది. పైథాన్కి అది లీగల్ వాల్యూ అవుతుంది. కాబట్టి మీరు ట్రై చేసేటప్పుడు ఎక్స్ని ఇంటీజర్లోకి మార్చి అప్పుడు x/2 అని ఇచ్చినప్పుడు అది కరెక్ట్ వాల్యూని మీకు చూపిస్తుంది. ఇక్కడ స్ట్రింగ్ 2 అని ఇచ్చాను కాబట్టి రాంగ్గా చూపిస్తుంది. ఎక్స్ వాల్యూ స్ట్రింగ్ ఉంది. హలో వరల్డ్ అనేది హలో వరల్డ్ 2 అనేది మనం చేయలేము కదా, అలాగే పైథాన్ కూడా చేయలేదు. a = 10 అని ఇస్తున్నాను. అంటే ప్రతిదీ ఎక్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. టైప్ ఏ అని ఇస్తే ఇక 10 అనేది ఇంటీజర్గా చూపిస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూని 2.5గా తీసుకున్నాను. ఇప్పుడు టైప్ అనేది ఫంక్షను ఇది మనకు ఏ టైప్లో మన వాల్యూస్ అనేవి ఉన్నాయో చూపించడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు టైప్ ఏ వచ్చేసి ఫ్లోట్ చూపించింది. a = హలో అని ఇచ్చినాను స్ట్రింగ్. ఇప్పుడు ఇది స్ట్రింగ్లో ఉన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ టైప్ అనే ఫంక్షన్ మనం ఇలా యూటిలైజ్ చేసుకుంటాం. ఏ క్లాస్ అనేది చూడడానికి కోసం టైప్ అనేది యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇంకొన్ని వేరియబుల్స్ని చూద్దాము. ఇలా చేంజ్ చేసేటటువంటి వేరియబుల్స్ని డైనమిక్ వేరియబుల్స్ అని కూడా చెప్తాము, డైనమిక్ చేంజింగ్ అని కూడా చెప్తాము. నేమ్ = ఇన్పుట్ అన్నప్పుడు మనం ఇక్కడ కొంత స్ట్రింగ్ ఇస్తాము. ఏదైతే స్ట్రింగ్ ఇచ్చినప్పుడు డబుల్ కానీ, సింగిల్ కానీ కోట్ ఇవ్వాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్ ? ఇచ్చినప్పుడు ఇదే మనకు క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ మనం మన నేమ్ ఇచ్చినట్లయితే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక నేమ్ చూద్దాము. ఇంకొక వేరియబుల్ ఏజ్ = ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇస్తాను. ఇప్పుడు అది ఏజ్ అడుగుతుంది. మీరు కోలన్ పెట్టుకున్నట్లయితే కోలన్, క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నట్లయితే క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ పెట్టుకున్నట్లయితే ఎక్స్క్లమేటరీ. మనం పైథాన్లో ఆల్రెడీ క్యారెక్టర్ సెట్ చెప్పినప్పుడు చెప్పాను, ఆల్ సింబల్స్ని పైథాన్ యూజ్ చేసుకుంటుంది అని. ఎక్కడ యూజ్ చేసుకుంటుంది అంటే ఇలాంటి దగ్గరలంతా కూడా
మనకు సింబల్స్ అనేవి యూస్ చేసుకుంటుంది. కోలన్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, గ్రేటర్ దాన్, లెసర్ దాన్ ఇలాంటివి ఏవైనా కూడా మనకు రాబోయే వీడియోస్లో ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ ఇచ్చినప్పుడు నేను 16 అని ఇచ్చినాను. ఇది మనకు స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. ఎందుకు స్ట్రింగ్ వాల్యూ అవుతుంది అంటే ఇక్కడ మనం ఇంటీజర్ కానీ ఫ్లోట్ పాయింట్ కానీ మెన్షన్ చేయలేదు, అందువలన ఇది స్ట్రింగ్ కానీ తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇస్తున్నాను. ఇంతకుముందు ఇచ్చిందే. ఇప్పుడు ఒక నేమ్ ఇస్తాను, నేను రాము అని ఇస్తాను. ఇలా రాము ఇచ్చినప్పుడు రాముగానే తీసుకుంటుంది నేమ్ దగ్గర. ఎంటర్ యువర్ నేమ్ అన్న దగ్గర నేమ్ ఈక్వల్ టు రాము చూపిస్తుంది. ఏజ్ని కూడా మీరు అలాగే చూడొచ్చు. ఏజ్ అని మనం టైప్ చేస్తే 16 మనం ఏది ఇచ్చామో అది కోట్స్లో వచ్చింది. కోట్స్లో వచ్చింది అంటే అది స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు మా టైప్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఏ టైప్లో ఉందో చూడొచ్చు. ఇక్కడ ఏజ్ +1 అని ఇచ్చాను. ఇది ఇంటీజర్ కాదు అని చూపిస్తుంది. మీరు ఎర్రర్లో చూడొచ్చు ఏమి ఎర్రర్ అనేది. ఎర్రర్ని కూడా చదవాలి. ఇప్పుడు ఏ టైప్లో ఉందంటే స్ట్రింగ్ టైప్లో ఉంది. అంటే మనం ఏమి ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ మెన్షన్ చెయ్యనప్పుడు అది స్ట్రింగ్ కానీ తీసేసుకుంటుంది. మనం పర్టికులర్గా ఇంటీజర్ని ఫ్లోటింగ్ పాయింట్ని కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇంటీజర్ ఫ్లోట్ అనేది ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇప్పుడు మనం స్ట్రింగ్ని ఇంటీజర్లోకి చేంజ్ చేసుకోవడానికి ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఏజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఏజ్ అనేది ఇలా ఇంటీజర్లోకి చేంజ్ అయిపోతుంది. మీరు డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఏజెస్ ఇలా ఇచ్చి మార్చుకోవచ్చు. మార్క్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మార్క్స్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ మార్క్స్ అని ఇస్తాను. లేకపోతే ఎంటర్ మార్క్స్ అనేవన్నీ కోలన్ ఇచ్చినట్లయితే కోలన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మార్క్స్ ఏదైనా ఒక ఫ్లోట్ పాయింట్లో లేకపోతే ఇంటీజర్లో కానీ ఇవ్వచ్చు. ఇంటీజర్లో ఇస్తాను, ఫ్లోట్ పాయింట్లో ఇస్తున్నాను. 75.5 ఇస్తున్నాను. మార్క్స్ అని ఇచ్చినప్పుడు ఇది మనకు చేంజ్ చేసుకోవాలి. ఇది ఒక టైపు. ఇలా ఈ ఫంక్షన్ని 2 సార్లుగా ఇన్పుట్ ఫంక్షన్ ఒకసారి, ఇంట్ ఫంక్షను, ఫ్లోట్ ఫంక్షను 2 సార్లు ఇవ్వడం ఒక టైపు. మార్క్స్ +1 ఇచ్చినప్పుడు మనకు మార్క్స్కి ఒక 1 మార్క్ యాడ్ చేసి 76.5గా మనకి ఇక్కడ చూపిస్తోంది. నెక్స్ట్ మనకు టైప్ ఏజ్ కానీ టైప్ మార్క్స్ కానీ ఇచ్చినప్పుడు అవి ఏ టైప్లో ఉన్నాయో ఏ క్లాసు ఇంటూ అని చూపిస్తుంది. అంటే ఇంటీజర్లో ఉందని. టైప్ మార్క్స్ ఇచ్చినప్పుడు క్లాసు ఫ్లోట్ అని మనకు చూపిస్తుంది. ఇలా మనం టైప్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము చెక్ చేసుకోవాల్సినప్పుడు. మనకు ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు, అర్థం కానప్పుడు టైప్ అనే ఫంక్షన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకే కమాండ్లో ఎలా ఇస్తాము ఈ ఇన్పుట్ ఫ్లోట్ పాయింట్ అనేది ఇక్కడ చూద్దాం. ఏజ్ ఈక్వల్ టు ఇంట్ అనేది ఫంక్షను, అందుకని బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇన్పుట్ అనేది అనదర్ ఫంక్షను, దానికి ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. దాని లోపల కంటెంట్ ఇవ్వాలి. ఎంటర్ యువర్ ఏజ్ అని. ఇప్పుడు 2 బ్రాకెట్లు ఓపెన్ చేసాం కాబట్టి 2 బ్రాకెట్లని క్లోజ్ చేసుకోవాలి. ఎంటర్ యువర్ ఏజ్ అంటే ఇక్కడ మనం ఏదైనా నెంబర్ డిఫరెంట్ నెంబర్ ఇవ్వండి. ఆల్రెడీ 16 ఇచ్చాం కాబట్టి 16 కాబట్టి డిఫరెంట్గా ఇవ్వండి. నేను మర్చిపోయి 16 ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఇలా ఒకే కమాండ్లో 2 ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్పుట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ గుర్తుండాలి అంటే. ఇప్పుడు మనం మార్క్స్ ఈక్వల్ టు ఫ్లోట్
బ్రాకెట్ ఓపెన్, ఇన్పుట్, మళ్ళా ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసుకొని అందులో ఎంటర్ మార్క్స్ అని సింపుల్ వర్డ్స్ ఇచ్చుకున్నట్లయితే ఎక్కువసార్లుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పెద్ద కంటెంట్లు ఇవ్వడం కన్నా కూడా. ఎంటర్ మార్క్స్ కోలన్ బ్రాకెట్స్ 2 సార్లు ఓపెన్ చేస్తాం కాబట్టి 2 సార్లు క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ మార్క్స్ అని అడుగుతుంది. మనం మార్క్స్ని ఇక్కడ 80.5గా ఇద్దాము. ఇప్పుడు టైప్ మార్క్స్ అని చూసినట్లయితే మనకు ఫ్లోట్ అని చూపిస్తుంది క్లాస్. ఇలా మనం ఒకే కమాండ్లో 2 ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫంక్షన్స్ని ఇంకొంత కంటెంట్ని నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.